సహోదరులారా, అప్పుడప్పుడు మనము ఈ ఎలక్షన్స్ టైంలో రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క క్యాంపెయిన్స్ అవి చేస్తున్నప్పుడు సహజంగా ప్రజలు ఆ రాజకీయ నాయకులను ఫాలో అవుతుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాగితాలతో తమ మనవులు అవి రాస్తుంటారు. ఏ ఏ పార్టీ నాయకులు అయితే అధికారంలో ఉన్నారో వాళ్ళు మళ్ళీ గెలుస్తారేమో అని వాళ్ళకి, ఎవరైతే అధికారంలో లేరో వాళ్ళు మళ్ళీ వచ్చి గెలిచి అధికారంలోకి వస్తారేమో అని వాళ్ళకి అట్లా ప్రజలు ఇస్తూ ఉంటారు. నేను అప్పుడప్పుడు గమనిస్తుంటా, చాలామంది ఇలా చేతులు చాపి ఇట్లా అడుగుతూ ఉంటారు. కొంతమంది అయితే వాళ్ళ చేతికి చేయి తగలాలని, షేక్ హ్యాండ్ అవ్వాలని ఇంకా దగ్గరికి వెళ్తుంటారు. చాలామంది లేడీస్ పిల్లలు దగ్గరికి వెళ్ళాక దూరం నుంచి ఇట్లా చేతులు చాపి ఏయోయో ఇట్లా చెప్తుంటారు. సహోదరులారా, వాళ్ళ మనవలు వాళ్ళు అట్లా చేతులు చాపి ప్రాధేయపడినటువంటి ఆ వినపాలు విన్న రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క మనవులు చాలా వరకు తీర్చడానికి ప్రయత్నిస్తారు. కోర్స్ వాళ్ళ స్వార్థం ఉండుండొచ్చు, వాళ్ళకి అందులో ఏదో ఉండుండొచ్చు, కానీ వీళ్ళు అడిగింది చేయటానికి మాత్రం కొన్నిసార్లు పూనుకుంటారు. అస్సలేమి చేయకుండా ఏ పార్టీ కూడా ఉండదు. వాళ్ళు చేతులు చాపి అడగటం నేను చూసినప్పుడల్లా నాకు ఒక విషయం గుర్తొస్తుంటుంది. వీళ్ళు చేతులు చాపి అడిగితే ఆ పార్టీ వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యారు కదా. ఒకవేళ మనం దేవుణ్ణి చేతులు చాపి అడిగితే దేవుడు ఎట్లా రెస్పాండ్ అవుతాడు? ఈ పార్టీ వాళ్ళు ఒక పని ఒక ఊరికో కొన్ని జిల్లాలకో ఒక మంచి పని చేసి పెట్టినప్పుడు తర్వాత పార్టీ వాళ్ళు వచ్చి దాన్ని ఆపేయచ్చు, కంటిన్యూ చేయొచ్చు. వీళ్ళు దాన్ని కొనసాగించవచ్చు, మానేయచ్చు. కానీ దేవుడు ఎట్లా చేస్తాడు అంటే, దేవుడు సదాకాలం మనకు తోడైండి నిన్ను నడిపిస్తాను అని చెప్పాడు. అట్లా సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపిస్తూ మనం చేరవలసినటువంటి గమ్యాలకి మనల్ని చేరుస్తూ ఆయన వైపు మనల్ని తిప్పుకొని నడిపిస్తున్న మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుచున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా. మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయటానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువు నందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని దినవృత్తాంతాలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 12వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. ఇశ్రాయేలీలందరూ సమాజముగా కూడి చూసుచుండగా యెహోవా బలిపీఠం ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేసెను. సహోదరులారా, ఇది సొలొమోను గారు యొక్క ప్రార్థన. సొలొమోను దేవునికి మందిరం కట్టిన విషయంలో చేసినటువంటి ప్రార్థన. 13వ వాక్యంలో కూడా ఆ యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు ఉన్న ఆ ఇత్తడి ఆ చప్పరం ముంగిట ఆవరణం దగ్గర అక్కడ చేతులు చాపి మోకాళ్ళుని ఆకాశం వైపు చేతులెత్తి సొలొమోను ఇట్లా ప్రార్థన చేశాడు. అతను చేసిన ప్రార్థనల అంశాలు మనం గమనించినట్లయితే, నువ్వు నీకు నీ పేరు పెట్టబడినటువంటి నీ జనులు కానీ ఇశ్రాయేలీలు కానీ వాళ్ళు ఎప్పుడన్నా ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థనని వినాలి. దేశంలో చీడ కానీ కరువు కానీ కాటకాలు కానీ వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడి నుంచి చేసే ప్రార్థనలు వినాలి. ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా తమ జీవితకాలం అంతా ఇక్కడ భయభక్తులు కలిగి జీవించినట్లు ఈ మందిరం నిర్మిస్తున్నాం. ఇట్లాంటి అనేక విషయాలతో తన ప్రార్థన కొనసాగుతుంది. సహోదరులారా, ఆ ప్రార్థన గురించి ఈ అధ్యాయంలోను రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయంలోను ఈ యొక్క విషయాలన్నీ మనకి కనిపిస్తుంటాయి. చాలా విషయాలు చెప్తుంటాడు. ఈ స్థలం తట్టు తిరిగి ఇశ్రాయేలు ప్రార్థన చేస్తే మా విన్నపాలు అంగీకరించి మమ్మల్ని క్షమిస్తూ ఉండు. అంతేకాకుండా నీ పేరు పెట్టబడిన ఈ మందిరం దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు ఎవరైనా సరే
వాళ్ళ విన్నపాలు విను. ఆ ప్రార్థన చేస్తే ప్రతి మనిషి యొక్క హృదయం నీకు తెలుసు కాబట్టి వారి ప్రవర్తన బట్టి ప్రతిఫలం ఇవ్వు. ఇట్లా చాలా మంచి ప్రార్థన చేస్తాడు. ఈ దినవృత్తాంతాల గ్రంథం 2వ గ్రంథం 6వ అధ్యాయంలోని సొలొమోను ప్రార్థన చేసి ముగించిన తర్వాత 7వ అధ్యాయాన్ని మీరు గమనించినట్లయితే 1వ వాక్యంలో ఇట్లా రాయబడి ఉంది. సొలొమోను తాను చేయు ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించాను. యెహోవా తేజస్సు మందిరం నిండా వచ్చేసింది. యెహోవా తేజస్సుతో మందిరం నిండిపోయినందున యాజకులు లోపలికి వెళ్ళలేకపోయారు. అగ్ని యెహోవా తేజస్సు మందిరం దగ్గర దిగినప్పుడు ఇశ్రాయేలీలందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును, యెహోవా దయాళుడు ఆయన ఆరాధించి సాష్టాంగపడి స్తుతిస్తుంటారు. సహోదరులారా, నేను ఇది ఎప్పుడూ సంతోషంగా వింటుంటా ఈ మాట. సొలొమోను చేతులెత్తాడు. రాజుల 1వ గ్రంథం 8వ అధ్యాయంలోను, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో సొలొమోను చేతులెత్తి ప్రార్థన చేశాడు. దేవుడు విన్నాడు, వింటున్నాడు. ఈ మాట మళ్ళీ చెప్తున్నా, దేవుడు విన్నాడు, వింటున్నాడు. ఎప్పుడు చేశాడు తెలుసా సొలొమోను? రమారమి సొలొమోను మందిరం కట్టింది సుమారుగా క్రీస్తు పుట్టడానికి 950 సంవత్సరాల ముందు. ఇంకా 950 సంవత్సరాలకు యేసుక్రీస్తు వారు పుడతారనగా అప్పుడు కట్టాడు. 7 years మందిరాన్ని కట్టినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆ పిమ్మట ప్రభువారు పుట్టారు. క్షమించాలి, మధ్యలో చెరకన్నారు, మళ్ళీ వచ్చారు, ప్రభువారు పుట్టారు. ఆ తర్వాత ప్రభువారిని సిలువేసినప్పుడు మనకి చెప్పబడినటువంటి ఈ యొక్క ఆ థియాలజీలో యేసు ప్రభువారిని సిలువేసే ముందు ఈ నిరపరాధ రక్తం మా మీదకి మా పిల్లల మీదకి వచ్చును గాక అని వాళ్ళు పలికిన దాని ప్రకారం దేవుడు వాళ్ళ నోటి మాట చొప్పునే వాళ్ళకి జరిగించి రమారమి ఒక 2000 సంవత్సరాలు వాళ్ళని చెదరగొట్టి చెట్లంట, పుట్లంట, దేశాలంట, అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి ఏదో కలుసుకొని చేసి చివరికి మళ్ళీ 1948లో ఇశ్రాయేల్ స్వతంత్ర రాజ్యంగా బ్రిటన్ ద్వారా ఆ యొక్క ఇవ్వబడినప్పుడు ఆ పిమ్మట సహోదరులారా, ఇప్పుడు అంటే ఈ రోజుల్లో వాళ్ళకి జరుగుతున్నటువంటి యుద్ధాలు, ఈ రోజుల్లో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బట్టి ఇప్పటికీ వాళ్ళు అక్కడి నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు వాళ్ళ ప్రార్థన వింటూనే ఉన్నాడు, వాళ్ళ ప్రార్థనలకు జవాబిస్తూనే ఉన్నాడు. నేను చాలా ఆశ్చర్యపడుతుంటాను. ఎంతకాలం అయింది సొలొమోను ప్రార్థన చేసి? ఆ మందిరం పడగొట్టబడింది, మళ్ళీ కట్టబడింది, మళ్ళీ పడగొట్టబడింది, ఇవన్నీ జరిగినాయి. మళ్ళీ కడతారు, తప్పనిసరిగా కడతారు. చాలా త్వరలోనే మా మందిరాన్ని మనం చూస్తామని నేను నా ప్రగాఢ విశ్వాసం, కోరిక కూడా. త్వరగా మందిరం కట్టాలి, ప్రభు రావాలి, ఆయనతో పాటు మనం మేఘాల మీదకి వెళ్ళిపోవాలి. అయితే నేను ఆశ్చర్యం అనిపించే విషయం ఏంటంటే దేవుని వైపు చేతులెత్తి సొలొమోను చేసిన ప్రార్థన. అఫ్కోర్స్ ఆ తర్వాత సొలొమోన్ ఫాల్ ఉంది, పడిపోయాడు, చాలా తీవ్రంగా ఆయన దేవునికి దూరం అయ్యాడు. అయినను దేవుడు అతను సన్నిహితంగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీల ప్రజల పక్షంగా చేసిన ప్రార్థన అక్కడ నిలబడి ఇప్పటికీ వింటూనే ఉన్నాడు. ఆయన దృష్టి దాని మీద ఉంటూనే ఉంది. యెరూషలేమును ఆయన ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఆయన ప్రేమించిన నిబంధన చేయబడినటువంటి జనులు విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో, కానీ ఆయన మాత్రం ఎప్పుడు వెళ్ళిపోలేదు, విడిచిపెట్టలేదు. సహోదరులారా, స్నేహితులారా, రమారమి 3000 సంవత్సరాల క్రితం చేసిన ప్రార్థన చేతులెత్తినప్పుడు ఇప్పటికీ దేవుడు అంగీకరిస్తున్నాడు. మార్పు లేదు, ఎక్కడ ఎటువంటి అందులో తేడా లేదు. మీరు నేను కూడా ప్రభు వైపు చేతులెత్తితే దేవుడు మన ప్రార్థన అంగీకరించడా? ఈ ప్రభుత్వాలు, ఈ మనుషులు, వీళ్ళు ఒక్కొక్కసారి మనం అడిగిన వాటిని చేస్తారు, కొన్ని రోజుల తర్వాత ఇది బాగాలేదని మార్చేస్తారు. ఒక్కొక్కరికి క్షేమము, ఒక్కొక్కరికి దుఃఖం. సార్ మా ఊరికి రోడ్ లేదు, రోడ్డు వేయండి అన్నారట. ఆ రోడ్డు కాలువగట్టును వేస్తూ వస్తుంటప్పుడు కాలువగట్టును నివసించేటటువంటి ఒక 10 ఇళ్ళు తీసేయాల్సి వచ్చింది. ఆ 10 ఏళ్ల వాళ్ళకి ఎక్కడొస్తా స్థలం ఇస్తామన్నారు.
రోడ్డు వేయమని చేతులు ఎత్తిన వాళ్ళ కొరకు రోడ్డు వేశారు. ఈ 10 మందికి స్థలాలు పోయినాయి. ఇస్తామన్నారు ఎవలా, ఇస్తామన్నారు ఎవలా, వెళ్ళదు అక్కడ బతుకుతున్నారు. ఇక అవి జరుగుతాయో లేదో మనకు తెలియదు. కాబట్టి మనుషులు చేసే యొక్క ప్రార్థనల్లో, మనుషులు చేసే ప్రార్థనల్లో కొంత లాభం ఉంటుంది, కొంత నష్టం ఉంటుంది. కొన్ని మేలుకరంగా ఉంటాయి, కొన్ని మేలు లేకుండా ఉంటాయి. అయితే దేవుడికి మనం చేసే ప్రార్థన అందరికీ మేలుకరంగా ఉంటుంది. యెహోవా అందరికీ ఉపకారి. కనుక సహోదరులారా, ప్రభు ప్రేమను బట్టి నేను మీతో చెప్పేది ఏంటంటే, దేవుని వైపు చేతులు ఎత్తడం మానొద్దు. ప్రభు వైపు చేతులు ఎత్తటం దేవుడు దాన్ని వేరే విధంగా అంగీకరిస్తాడు. ఒకసారి కీర్తనల గ్రంథం 141 తీయండి. 141వ కీర్తన 2వ చరణంలో, నా ప్రార్థన ధూపం వలన నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలన నీ దృష్టికి అంగీకారం లగునుగాక. నా ప్రార్థన ధూపంలా ఉంటుందట. చేతులు ఎత్తటం సాయంకాల నైవేద్యం వలె దేవుడు దాన్ని అంగీకరిస్తాడు అన్నట్లుగా కీర్తన మనకి తెలియజేస్తుంది. కనుక మనం దేవుని సన్నిధిలో చేతులు ఎత్తడం మంచిది. సహజంగా సహోదరులారా, ఒక వయసు వచ్చాక చేతులు ఎత్తడం కష్టంగా ఉంటుంది. అయితే ప్రాక్టీస్ మనల్ని నడిపిస్తుంది. అప్పుడప్పుడు నేను చేతులు ఎత్తుతూ ఉంటాను. ఒక్కోసారి నొప్పి పుడితే దించుతూ ఉంటాను. వీలున్నంత వరకు దేవుని వైపు చేతులు చాపండి. మీరు చాపినటువంటి చేతులను దేవుడు తప్పకుండా చూస్తాడు. అంతేకాదండి, దేవుడు దాన్ని తోసివేయడు. నువ్వు చేతులు చాపుతున్నప్పుడు నిన్ను దేవుడు అంగీకరిస్తాడు. అంగీకార యోగ్యమైన ప్రార్థన కూడా నీ జీవితంలోకి వచ్చేస్తుంది. దేవుని దగ్గర నేను అడుగుతున్నాను, దేవుని నేనేం అడుగుతున్నాను? చాలాసార్లు మన యొక్క ప్రార్థనలు అంగీకరించబడకపోవటానికి కారణం ఒకటి మీతో చెప్పి ధ్యానాన్ని ముగిస్తా. మనం ఏమని ప్రార్థన చేస్తామంటే, ప్రభువా నా కుమారుడికి, నా కుమార్తెకి మంచి భవిష్యత్తు దయచే అని ప్రార్థన చేయం. చాలాసార్లు మనలో ఉన్నటువంటి ఒక దుర్గుణం ఏంటంటే, నా కొడుకు, నా కూతురు వాళ్ళ పిల్లల కంటే ఎక్కువ వెళ్ళిపోవాలి ప్రభువా అని మనం ప్రార్థన చేస్తాం. ఒకవేళ ప్రభువు వారి యొక్క పిల్లల్ని ఒక ఉన్నత స్థితిలో ఉండాలని డిజైన్ చేసి, నీ పిల్లల్ని దానికంటే కొంచెం తక్కువ స్థితిలో ఉండి ఆయన కొరకు వాడబడాలని డిజైన్ చేస్తే, ఆయన డిజైన్ దాటి నీ డిజైర్ వెళ్ళగలదా? నీ డిజైర్ ఎప్పుడు కూడా ఆయన డిజైన్ని దాటలేదు. కనుక మన ప్రార్థన ఎప్పుడు ఎట్లా ఉండాలంటే, నాయనా నా పిల్లల్ని, లేదా నన్ను, లేదా నా భర్తని, నా భార్యని నాయన నువ్వు ఆశించిన స్థితిలో ఉంచని ప్రార్థన చేయాలి. నీవు ఆశించిన స్థితిలో ఉంచని చేతులెత్తాలి. ప్రార్థన చేయండి ప్రభువుకి. సొలొమోను చేతులెత్తి చేసిన ప్రార్థన 3000 సంవత్సరాల తర్వాత కూడా దేవుని దగ్గర అంగీకృతంగా ఉంటే, సహోదరులారా, దేవుడు మనల్ని పిలిచి తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు కదా. మరి మన ప్రార్థన దేవుని దృష్టిలో అంగీకృతంగా ఉండదా? మన పిల్లల పక్షంగా, మన పక్షంగా దేవుడు దాన్ని అంగీకరించడా? తప్పనిసరిగా అంగీకరిస్తాడని నేను ఆశిస్తున్నాను. ఆ రాజకీయ నాయకులు చేతులు చాపి అడిగిన దాన్ని ఎన్నిటినో ఇస్తూ ఉంటారు. తర్వాత మారచ్చు, మారకపోవచ్చు. కానీ మన దేవుని దగ్గర మారదు. దేవుడు 1000 తరాల వరకు కృప చూపిస్తూ ఉంటాడు. 1000 తరాలని దేవుడు తీసుకొని ముందుకెళ్తుంటాడు. అట్లా చేయటానికి సామర్థ్యం కలిగిన దేవుడితో మనం ఉన్నాం. కనుక దయచేసి ప్రార్థనలో చేతులెత్తుదాం, దేవుని వైపు చూద్దాం. దేవుడు మన ప్రార్థన అంగీకరించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకములు గలవాడు, నీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి, మేము మీకు ప్రార్థన చేయాలనేది మీ ఆశ, మేము మీతో ఎప్పుడూ ఉండాలనేది మీ ఆశ. అయ్యా, నీ కుమారుని దాని నిమిత్తమే పంపించి మాకు మార్గంగా ఉంచావు. అయ్యా, నీ పరిశుద్ధాత్మను మా మధ్యలోకి తీసుకొని వచ్చి మాకు సహకారిగా ఉంచి సహాయం చేస్తూ ఉంచావు. దాన్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడా, మేమేమై ఉన్నామో అది నీ కృప అని చెప్పి ఒప్పుకుంటున్నాను. కనికరపుండా నీ కనికరానికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. ప్రభు, కృప చూపించు, క్షేమాన్ని విస్తరింపు, మమ్మల్ని బలపరచు. నిన్ను బట్టి సమస్తము చేయగలటానికి కృప చూపించు. మోకరించటం, చేతులు ఎత్తటం అనే ఒక పరిశుద్ధమైన అలవాటుని మాకు దయచేయండి. అయ్యా, మోకాళ్ళ అనుభవాలు పోతున్న రోజుల్లో మేమున్నాం. సంఘాల్లో మోకాళ్ళ అనుభవం లేదు, చేతులెత్తే అనుభవం లేదు. ప్రభా, కనికరించు. చేతులెత్తడం అనేది ఒక గొప్ప ప్రార్థన భంగిమ.
నాయన దాన్ని మాకు నేర్పించు. అనేకమైనటువంటి భక్తులు, పాతకాలం నాటి భక్తుల యొక్క ఫోటోలు మేము చూస్తున్నప్పుడు వారు చేతులెత్తి ప్రార్థన చేయటం మేము గమనిస్తున్నాం. దయచేసి చేతులెత్తట నైవేద్యంగా ఉండనివ్వండి తండ్రి. మా ప్రార్థన మాకును మా తర్వాత తరాలకి నీ రాకడ వరకు కూడా నా ప్రభా నాయన ఆశీర్వాదాలు తీసుకుని వచ్చేది. సియోనులో నుండి నీవు మమ్మల్ని కరుణించు వరకు మేము నీ కొరకు కనిపెట్టువారిగా ఉంచమని ఘనత, మహిమ, ప్రభావాలు యుగయుగములు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థనా మనవులు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్,